బజ్జి మిర్చి కర్రీ చేద్దాము. ఎట్లా చేద్దామో చూద్దాము. మిర్చి అనేది ఇట్లా కట్ చేసుకొని, ఇవి ఉన్నాయి కదా నేను కట్ చేసుకొని పెట్టుకున్నా. ఈ లోపలంతా ఇది క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా కర్రీస్లో వేసుకోవాలి, బాగా టేస్ట్ వస్తుంది. ఇత్తులు కూడా అంతే, నేను ఇంట్లోనే వేసేసిన కట్ చేసి. ఇత్తులు కూడా మిర్చిల ఇత్తులు కూడా ఇంట్లోనే వేసేసిన, బాగా వస్తుంది టేస్ట్. అందుకని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న. చూద్దాం ఎట్లా చేద్దాం అనేది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసేసి శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు మంచిగా కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ బాగా వేగాలి. మంచిగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత బాగుంది. వేయించుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇవి కొంచెం వేగంగానే మనము ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్ ఇది సగం అయింది కదా, ఆనియన్ వేసేసుకుందాం. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ అయిపోవాలి. ఆనియన్ మొత్తము మంచిగా వేగుతుంది. వేగిన తర్వాత మంచి వేపాలి. మంచి సిమ్లో పెట్టేసేసి కొంచెం వేగనిద్దాం. పెట్టుకొని మంచిగా నీట్గా స్టఫ్ బాగా పెట్టాలి. మంచి ఇట్లా అన్నీ ఒక్కొక్కటి పెట్టేసేసి పెట్టిన తర్వాత మంచిగా మనము ఇంకో మిర్చి ఉంటుంది కదా, ఆ మిర్చి వేరేలా చేస్తాం కదా. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేస్తాం మిర్చి కర్రీ. ఇదేమో బజ్జీ మిర్చి కర్రీ. ఇది స్టఫ్ అంతా ఇట్లా మసాలా అనేది దీంట్లో పెట్టేసేసి స్టఫ్ చేసి మంచిగా, ఇప్పుడు మసాలా వంకాయ ఇంట్లో వండుతాం మనం సార్ వంకాయ అంటాము, మసాలా కర్రీ అంటాము, మసాలా వంకాయ అంటాము. సేమ్ ప్రాసెస్ కానీ సేమ్ దానిలాగానే ఉండాలి. స్టఫ్ అనేది దానిలాగానే ఇట్లా నింపుకోవాలి. మంచిగా ఒక్కొక్కటి మంచిగా నింపుకున్న తర్వాత మనం చేస్తే బాగా వస్తుంది. చూడండి, చూసి చేయండి. మీకు ఇంకేమైనా కర్రీస్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏమేమి కర్రీస్ కావాలనేది, ఏ స్టైల్ కావాలనేది ఇది కొంచెం నాకు కామెంట్ చేస్తే నాకు ఐడియా వస్తుంది ఏం చేయాలనేది. నాకు అదవుతుంది, పెట్టాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. అసలు లాంగ్ వీడియోలు అస్సలు వెళ్ళట్లేదు. షార్ట్ అనేది చాలా బాగా వెళ్తున్నాయి. లాంగ్ వీడియోలు అసలు ఎవ్వరు చూస్తలేరు. వ్యూస్ అనేదే లేదు అసలు. నాకు ఎంకరేజ్మెంట్ లేదు. నేను ఏమో అనుకొని వచ్చిన యూట్యూబ్కి, అసలు ఎవ్వరు ఎంకరేజ్ చేస్తలే. ఏదో నార్మల్గా వెళ్తుంది ఛానల్. అసలు ఎంకరేజ్మెంట్ లేదు, ఒక కామెంట్ లేదు, ఒకటి. అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను వేరే ఏదేదో అనుకొని వచ్చిన చేద్దామనేసి. అసలు ఎవ్వరు నాకు సపోర్ట్ చేస్తలేరు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే నేను నా ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నా. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేను. మన ఛానల్ కూడా ముందుకెళ్ళదు. ఇప్పుడు ఇట్లా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, పెట్టుకొని నింపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ అయింది. కొంచెం కొద్దిసేపు క్యాప్ పెట్టుకుందాం. పెట్టాలి 15 మినిట్స్ తర్వాత. ఇది మసాలా ఉంది కదా, ఇది ఉండని, దీంతో పని ఉంది మనకు. దీంతో ఏం చేయాలంటే పాలు వేసేసి పాలల్లో మిక్స్ చేసి వేయాలి. ఇది పేస్ట్. చూడండి, దీంతో నేను ఏం చేస్తా అనేది, పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్లో కొంచెం పాలు ఎన్ని కలుపుతా అనేది చూడండి. పాలు వేసేసుకోవాలి.
చూడండి ఇంకా ఒక 10 మినిట్స్ ఉడకని, ఒక 5 మినిట్స్ ఉడికింది, ఇంకా 10 మినిట్స్ ఉడకని. మధ్య మధ్యలో మిడిల్లో కలుపుతూ ఉండాలి. ఇత్తులు వేసుకోలేం కదా, వేసేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కొంచెం కొంచెం వేద్దాం. కొంచెం ఉడకని, ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఇది పేస్ట్ ఉంది కదా, పాకున్నాం కదా పేస్ట్ ఇందాకది, ఇది వేసేసుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలన్నా వేసుకోండి, గ్రేవీ తక్కువ కావాలన్నా ఇట్లా సరిపోయింది. ఇది చూడండి క్వాంటిటీ చూసిరా, కొంచెం ఉడికిన తర్వాత తింటే బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మంచిగా ఉడకని, కొంచెం ఉడికిన తర్వాత ఇది కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా ఎక్కువనే వేసుకుందాము. కొంచెం ఉడికిన తర్వాత ఉంటుంది, వేరే లెవెల్గా ఉంటుంది. పాల బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ పెరుగు చింతపండు వేస్తున్నాం కదా, అది పులిపే పెరుగు పులిపే అనేసి పాలు వేసినాం. చూడండి కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు మసలనివ్వాలి. ఆయిల్ బయటికి వెళ్ళంగానే ఇది స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, ఆయిల్ కొంచెం బయటికి వచ్చేస్తుంది కదా, ఆయిల్ బయటికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది నా మసాలా కర్రీ ఫైనల్గా.